వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. మీరు చిత్ర పరిశ్రమలో ఇంత దిగ్గజంగా ఉండి మీ పిల్లలు ఎవ్వరూ కూడా చిత్ర పరిశ్రమనే వృత్తిగా ఎందుకు ఎంచుకోలేదు సార్? వాళ్ళు చదువుకుంటున్నారు కదా, అది ఇంకా అది బెటర్ అనిపించిన వాళ్ళకి. అంటే నాకు ఇష్టం లేదు. అదే 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 ఏదో పాయింట్. ఎందుకంటే వాళ్ళని కూడా నేను ఎంకరేజ్ చేయలేదు. సినిమా అనేదమ్మా లైఫ్, సినిమా కంటే చదువు, ఎడ్యుకేషన్ లేనిదే కష్టం. పిల్లలు బాగా చదువుకోవాలి. అందుకని వాళ్ళని మీరు బాగా చదవండి అప్పుడు సంగతి చూద్దరు అంటే పిల్లల్ని కంటిన్యూగా మెడ్రాసు, అప్పటి నుంచి మనం పుట్టిన షిఫ్ట్ అయింది మెడ్రాస్లో ఉన్నాం. మెడ్రాస్లో ఉండడం, మెడ్రాస్ నుంచి వాళ్ళు అక్కడే మన సత్యభామ ఆర్ఎంఎస్ కాలేజీ ఇట్లా చదివి వాళ్ళు ఇద్దరు ఆస్ట్రేలియాకి కొంత పెద్దోడు వెళ్ళాడు, తన చిన్నోడు వెళ్ళాడు, అక్కడే డిగ్రీలు చేశారు. చేసి కానీ ఇప్పుడు బాగుంది ఇలా 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 తిరిగి రావడం. అంటే తిరిగి రావడం అంటే అక్కడ జాబ్ చేశారమ్మా. అదే అదే జాబ్ చేసి మ్యాక్సిమం జాబ్ చేశారు. ఎంతకాలం నేను మానేశాను సినిమాల ఇండస్ట్రీ. మీరు రండి. ఎందుకంటే ఇప్పుడు సినిమాలు ఓకే, మా జీవితాలు సినిమాలతో అయిపోయినాయి. 50 సినిమాల తర్వాత ఇంకా ఏం చేస్తాం వద్దు, మీరు వచ్చేయండి బాబు, ఇక్కడే అక్కడ చేసే పని అనేది ఇక్కడే చేయండి. ఇప్పుడు అక్కడ తెలిసిందేగా మీకు, 200 కిలోమీటర్లు కారు వేసుకొని వెళ్ళి జాబ్ చేసి మళ్ళీ తిరిగి వచ్చి 200 కిలోమీటర్లు తిరిగి వస్తే కానీ జాబ్ ఉండవచ్చు. తర్వాత వచ్చిన తర్వాత ఏదో వండుకొని సాంబారో గిమ్మారో అంత రాసి పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి 3 రోజులు 4 రోజులు అవి తింటారు. 4 రోజులు వారం కూడా అంతం తీసి వేడి చేసుకొని తింటాం. అంతే అంతే కదా సార్. ఇలాంటి లైఫ్ పైగా ప్రతి ఒక్కరికి వాళ్ళే చేసుకోవాలి పాపం. ఎంత ఆస్తులున్నా కూడా అక్కడ వర్కర్స్ దొరకదు కదమ్మా. అందుకని మీరు రెండో బాబు ఆడు చేసే వర్క్ ఏదో 10 రూపాయలు ఇస్తే మంచి పని మనిషి వస్తుంది, వాళ్ళు బతుకుతారు, మీరు బతుకుతారు, మీకు హాయిగా ప్రశాంతంగా ఉండొచ్చు అని నేను కొంచెం ప్రెజర్ ఇచ్చాను. ఓకే, వచ్చేసారు. వచ్చి ఇక్కడ జాబు బిజినెస్ వాళ్ళు చేసుకుంటారు. ఇవన్నీ చేసుకుంటూ నా మీద ఇది, నువ్వు ఇన్ని సినిమాలు తీసావు కదా, ఒక సినిమా తీయాలి అన్నారు. సరే, ఇంకా వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు కాదని ఒక సినిమా అనుకుంటే సరే అని చెప్పి ఆ సినిమా తీయడం అయింది, రిలీజ్ అయ్యడం ఉంది, ఇప్పుడు ఆడుతూ ఉంది. డబ్బులు వస్తాయి కదా సార్? డబ్బులు ఇప్పుడే అటు తెలిసి జరుగుతూ ఉంటుంది. అంటే ఒకటిందమ్మా, ఇప్పుడు ఇండస్ట్రీలో అప్పటిలాగా బయ్యర్స్ ఇల్లు లేరు. పైగా ఇంకోటి, మనం చేసింది పెద్ద సినిమా, పెద్ద ఆర్టిస్టుతో కాదు. పెద్ద ఆర్టిస్ట్ అంటే కోట్లు పెట్టాలి, అంత స్టేజ్ మనకు లేదు. మంచి సబ్జెక్టు, ఫ్యామిలీ డ్రామా, మన బడ్జెట్లో మీరు ఇందాక అన్నట్టు 6 ఆలోపు అంతకు మించి అంటే మన వల్ల కాదు. రెమ్యునరేషన్స్ పెరిగిపోయినాయి, ఆర్టిస్ట్కి డైలీ పేమెంట్లు అయినాయి, కార్యక్రమాలు ఎక్కువైపోయినాయి. ఇలాగా బడ్జెట్ దాటిపోయింది. అది ఎవరు, పైగా సినిమా థియేటర్స్ అన్నీ మూసేసి అన్నీ మల్టీప్లెక్స్ అయిపోయి, అది మెయిన్ కదా. టికెట్ ధరలు కూడా అలా పెరిగిపోయాయి. మరి టికెట్ ధరలు పెరిగిపోయి ఇప్పుడు ఒక కుటుంబం సినిమాకి వెళ్ళాలంటే 2-3 వేలు ఉంటే కనుక, ఇప్పుడు 2-3 వేలు అంటమ్మా. ఇప్పుడు టికెట్లు 300 మినిమం. అవును, 300 అంటే ఇది మంచి థియేటర్కి వెళ్తే. కార్లు టాక్స్ ఉంటే 350 ఉంటుంది, ఇంకోటి ఇలా బలిగానే రేంజ్కి వెళ్ళిపోయి. పైగా ఇంకోటమ్మా, మనకు ఆ రేంజ్కి తీయాలని మన దగ్గర శక్తి లేదు, మనం చేయలేదు. కానీ ఏదో నాన్నగారి బాటలో ఒక తృప్తి, వాళ్ళు చేయాలి అన్నారు, చేసాము, రిలీజ్ అయింది, బాగా ఆడుతుంది. స్టిల్ ఇట్ ఈస్ రన్నింగ్ వెల్. ఇంకా అది బాగా అందుబాటులోకి రావాలి అంటే బాగా అందుబాటులో అనేది కొంచెం ఇప్పుడు పబ్లిక్ రాలేకుంటారమ్మా. ఇప్పుడు అసలు మామూలు సింగిల్ థియేటర్స్ ఎక్కడ ఉన్నాయి, తక్కువ ఉన్నాయి. ఇప్పుడు కామన్ మ్యాన్ రిక్షా ఎక్కేవాడు, లేకపోతే ఫ్యామిలీ, చిన్న ఫ్యామిలీ వాళ్ళు సినిమా ఎలా చూడగలరు? వాళ్ళు 70 రూపాయలకు, 80 రూపాయలకు, 40 రూపాయలు, 40 ఉంటుంది. ఆ రోజుల నుంచి లెక్కేసుకుంటే 40, 50, 100 ఆ రేంజ్లో థియేటర్కి వెళ్ళేవాళ్ళు. జనం పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉండేది. టీవీలో ఒకటి
టీవీలు మల్టీప్లెక్స్లో టీవీ ఐ మీన్ ఓటీటీ ఏ సినిమా 4 రోజులు ఆడాడి ఒక తర్వాత తిరిగి కాపురం మళ్ళా అమ్మగారింటికి వచ్చేసినట్టు ఓటీటీలో చూసి సంతృప్తి చెందడం ఇలాగా అయిపోయి ఆ జనం అప్పట్లాగా జనం థియేటర్కి వెళ్ళాలంటే భయం వేస్తారు. వచ్చే 2015 పక్కనే పెద్ద పెద్ద హీరోల సినిమాలు వచ్చినప్పుడు చిన్న సినిమాలు కొంచెం పక్కకి వెళ్ళిపోతున్నాయి. అయ్యో పెద్దమా ఇక్కడమ్మా ఒకేసారి 3 సినిమాలు. అవును, ఒక్కో సినిమా ఇప్పుడు చిరంజీవి గారి సినిమా, వెంకటేష్ గారి సినిమా, అందరి సినిమాలు ఒకేసారి పక్క మల్టీప్లెక్స్లో ఒకే షో మల్టీప్లెక్స్లో 3 షోలు ఉంటాయి. అవును సార్. అలాంటి పరిస్థితుల్లో కామన్ మ్యాన్ అసలు ఆ దారి చూడలేడు. మిగతా వాళ్ళు కొంతమంది చూస్తారు, ఇలా గడిచిపోతుంది. అందువల్ల సినిమా అనే దానికి మెయిన్ కామన్ మ్యాన్ చూడకపోతే ఏంటమ్మా, ప్రతి ఒక్కరికి చిన్నదో పెద్దదో టీవీ ఉంటుంది, ఆ టీవీలో చూస్తారు అంతే కదా సార్. అది అలా మొత్తానికి అప్పటికిప్పటికి ఒక జనరేషన్ డిఫరెన్స్ వచ్చేసింది. అంటే మొత్తం ఆలోచనలు అన్నిట్లో. అప్పుడు తారాగణం వాళ్ళ డైలాగులు, ఆ తీరిక స్క్రీన్ మీద ఇప్పుడు ఎక్కడ కనిపించట్లే కదా సార్. మీకేమనిపిస్తుంది ఈ మధ్య మీరు సినిమాలు చూసారా?